ఇంట్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి, చికాకులు ఎక్కువైపోతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, అలాగే నరదృష్టి, కనుదృష్టి ఇవన్నీ కూడా ఎక్కువవుతున్నాయి అంటే మనకి అద్భుతమైన రోజు రాబోతుందండి. అదేనండి ఆషాఢ అమావాస్య. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంటి గృహిణి కొన్ని విషయాలనేవి తప్పనిసరిగా పాటించాలి. అలాగే చెయ్యకూడని కొన్ని పొరపాట్లు ఏంటో తెలుసుకోవడం వల్ల మనీ ఎల్లప్పటికీ సంతోషం, సుఖం అనేది నిండి ఉంటుంది. ఆ విషయాలు ఏంటో తెలుసుకోబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్పిరిచువల్. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలి, అవసరము అనిపిస్తే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanets.in లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. పోస్టల్ ద్వారా అనేది నేను పంపిస్తాను కాబట్టి చాలా తక్కువ షిప్పింగ్ ఛార్జ్ అనేది మీకు పడుతుంది. ఓన్లీ వాట్సాప్ లో మాత్రమే మీకు షిప్పింగ్ ఛార్జ్ పడుతుందండి. అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే 500 బిలో అయితే 5% మీకు డిస్కౌంట్ కూపన్ వస్తుంది. అదే 500 అబౌవ్ అయితే మీకు షిప్పింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ అనేది ఉంటుంది. అలాగే వరలక్ష్మీదేవి పూజ కిట్, హెర్బల్ ఫేస్ ప్యాక్ పౌడర్, మూలికా సాంబ్రాణి ఇలాగ అనేక రకాల పూజా సామాగ్రి మన దగ్గర అందుబాటులో ఉంది. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దక్షిణాయనంలో మొట్టమొదటి అమావాస్యనే మనం ఆషాఢ అమావాస్యగా మనం జరుపుకుంటూ ఉంటాం. అమావాస్య అనగానే మనలో చాలా మందికి ఒక నెగిటివ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు కనబడ్డు, చీకటి అనేది అలుముకుంటుంది. ఈ సమయంలో మనకి ప్రపంచంలోని దుష్ట శక్తుల యొక్క ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో మనం పూజలు అనేవి ఎక్కువగా చేయడం వల్ల వాటి నుంచి అనేది బయటపడగలుగుతాం. ఇక తర్వాత ఏంటంటే ఈ ఆషాఢ అమావాస్య రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అంటే ఇంటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. ఎవరైతే శ్రావణ మాసంకి పూజకి శ్రావణ మాసం కోసం పూజ గది క్లీన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఆషాఢ అమావాస్య రోజు చక్కగా పూజ గదిని అంతా శుభ్రం చేసేసుకొని బొట్లు అవి పెట్టుకొని శుభ్రం అనేది చేసుకోవచ్చు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు అలాగే శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం వల్ల పితృదోష నివారణ అనేది మనకు జరుగుతుంది. మనం ఏ దేవుడు మన మీద కోపగించుకున్నా మనం వాటిని సరి చేసుకోవడానికి అనేక రకమైన పరిహారాలు ఉన్నాయి. కానీ పితృదోషాలకి మనం చాలా కష్టపడవలసి వస్తుందండి వాటిని పోగొట్టుకోవడానికి. ఎందుకంటే పితృదేవతలు ఎప్పుడు కూడా మనం బాధ పెట్టుకూడదని చెప్తూ ఉంటారు. ఆ పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఈ శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం, ఆ రోజు వస్త్రదానం, అన్నదానం, ధనదానం అనేది చేయడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ రోజు పవిత్ర గంగా నది స్నానం చేయడం, పవిత్ర స్నానాలు ఆచరించడం చాలా ముఖ్యం. ఇది ఆషాఢ అమావాస్య మనకి 24/7/2025 మనకి ఆషాఢ అమావాస్య అనేది రాబోతుంది. ఈ ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ రోజు మనం చేసే ఏ పూజ అయినా మనకి మంచి ఫలితాలనే ఇస్తుంది. మనం ఆషాఢ అమావాస్య రోజు ముఖ్యంగా ఎవరిని పూజించాలంటే మొట్టమొదటిగా పితృదేవతల్ని పూజించాలి. పితృదేవతలకి మీరు పిండ ప్రదానం గాని, శ్రాద్ధ కర్మలు గాని, ఆ రోజు తర్పణాలు గాని వదలకపోతే మీరు చెయ్యలేము అనుకున్న వాళ్ళు, చేయడం ఆచారం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు 12 గంటల లోపల చక్కగా అన్నం వండి అలాగే అరటికాయ, వీలైతే అరటికాయ కూర చేసి ఆ అన్నం అరటికాయ కూర కొంచెం నల్ల నువ్వులు గాని తెల్ల నువ్వులు గాని ఉంటే అందులో వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి కలిపి కాకులకు అనేది పెట్టండి. మీకున్న ఏమైనా పితృదోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మేము తర్పణాలు వదులుతాము అంటే అది కూడా చాలా మంచి విశేషమైన ఒక కార్యం అనే చెప్పాలి. ఇక రెండవది ఎవరిని పూజించాలంటే ఈ రోజు గ్రామ దేవతల ఆరాధన, కులదేవత ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుందండి. ఆషాఢ అమావాస్య రోజు కులదేవతని ఇప్పటి వరకు నేను ఇంతకు ముందు వీడియోస్ లో మీకు చెప్పాను. కులదేవత కలశం పెట్టుకోండి, కులదేవత కుండ పెట్టుకోండి, లేదా అంటే కులదేవతకి ఆహ్వానించడానికి ఒక మూటని కట్టండి అని చెప్పి చాలా విషయాలు మీకు ఇంతకు ముందు వీడియోస్ లో షేర్ చేశాను. ఎవరైతే ఈ ఆషాఢ మాసంలో చేయడం కుదరలేదు అనుకున్న వారు ఈ ఆషాఢ అమావాస్య రోజు, ఆషాఢ మాసంలో చేయలేని వారు ఆషాఢ అమావాస్య రోజు చేసుకోండి. తప్పకుండా మీకు ఒక మంచి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పడంలో సందేహం లేదండి.
ఇక తర్వాత ఈ రోజు ఇక ముఖ్యమైన విషయాలు మనం చేయవలసింది ఏంటంటే సాయంత్రం సమయంలో లక్ష్మీ పూజ తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఆషాఢ అమావాస్యనే కాదండి, ఏ అమావాస్యకైనా సంధ్యా సమయంలో దీపారాధన చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజు చీకటి అలుముకున్న రోజు సమయంలో దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ఆ రోజు సాయంత్రం దీపారాధన చేసి ఇల్లంతా ధూపం వేయడం అనేది మర్చిపోకండి. ఇక ఈ రోజు కను దృష్టికి అలాగే చెడు దృష్టి ఇంట్లో నుండి పోవాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలండి. ఇంటి గృహిణి చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే సాయంత్రం సమయంలో మనం ఆ పిల్లలకి పెద్దంకి దృష్టి అనేది తీయండి. అలాగే ఇంటికి కూడా దృష్టి తీయడం మర్చిపోకండి. అలాగే ఒక నిమ్మకాయని తీసి దానికి 4 ఘాట్లు అనేవి పెట్టండి. పెట్టిన తర్వాత దాంట్లో అనేది కళ్ళుప్పులు అనేది వేయండి. వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక ముద్ద కర్పూరం అనేది పెట్టండి. పెట్టి దాన్ని వెలిగించి మీరు ఇంట్లో అన్ని మూలలు అన్ని గదుల్లో అన్ని మూలలు చూపించి బయటకు వెళ్లి సింహద్వారానికి 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు తిప్పి ఒక వారగా అనేది పెట్టేయండి. చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఏదైనా నకారాత్మక శక్తులు చెడు శక్తులు తాండవిస్తున్నాయి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా బయటికి తొలగిపోతాయి. మరుసటి రోజు చేతికి ఏదైనా గ్లౌజ్ గాని ఒక కవర్ గాని కట్టుకొని ఆ మట్టి ప్రమిదలో పెడతారు కదా నిమ్మకాయకి, అది జాగ్రత్తగా తీసి ఒక కవర్ లో వేసి ఎవరు తొక్కని చోట అనేది బయటకు పట్టుకొని వెళ్ళి వేసేయండి. ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ అమావాస్య అనేది చాలా చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఎందుకంటే దక్షిణాయనంలో మొదటి అమావాస్య కాబట్టి ఇది చాలా శక్తివంతంగా చెప్పబడుతుంది. ఈ అమావాస్యని తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి గృహిణి తప్పకుండా పాటించవలసిన విషయాలైతే ఇప్పుడు చెప్పాను. చెయ్యకూడని పొరపాట్లు కూడా కొన్ని ఉన్నాయండి. అవేంటంటే ఈ రోజు మధు మాంసాలకి దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా మాంసాహారం వండకుండా ఉంటే చాలా మంచిది. అలాగే పెద్దల్ని వృద్ధుల్ని అగౌరవంగా మాట్లాడడం చేయకూడదు. అలాగే ఇంట్లో గొడవలు అనేవి పెట్టకూడదండి. ఈ రోజు మనం చిన్న గొడవ అనుకుని చిన్న కాన్వర్సేషన్ అని మొదలు పెట్టింది అది వచ్చేసి పెద్ద గొడవగా ముగియడానికి అవకాశం ఉంటుంది. అందుకని అమావాస్య రోజు ఎప్పుడు కూడా గొడవలకు అనేవి మనం వెళ్ళకూడదు అనమాట. ఏదైనా గొడవ వచ్చే సూచన కనబడుతుందంటే అక్కడతో అది స్టాప్ చేసేయడం మంచిది. అలాగే ఈ రోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించుకోవడం, చీపురు కొనడం ఇలాంటి విషయాలు కూడా చేయకుండా ఉండడం అనేది చాలా చాలా మంచి విషయం. అయితే ఈ చిన్న చిన్న విషయాలు మీ అందరిలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం ఈ విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమ. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.